అందరికీ నమస్కారం. ఈరోజు ఆధ్యాత్మిక జ్ఞానంలో భాగంగా ధ్యానాన్ని గురించి తెలుసుకుందాం. అలాగే ఈరోజు కొత్త పౌర్ణమి. ధ్యానం అంటే మరేదో కాదు, శూన్యస్థితిలోకి వెళ్ళడం. శూన్యస్థితిని మనం పొందాలి అంటే కళ్ళు రెండు మూసుకొని, చేతులు రెండు కట్టేసుకొని, కాళ్ళు రెండు కట్టేసుకొని సహజంగా జరిగేటటువంటి ఆ శ్వాసను గమనించడమే. ఈ ధ్యానాన్ని గురించి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ బుద్ధ భగవానుడు చెప్పింది 2500 సంవత్సరాల క్రితం ఆనాపానసతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, పాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండుట. ప్రతి వాళ్ళు ఆనందాన్ని కోరుకుంటుంటారు. ఆనందం కావాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి తీరాలి. మీకు ఎప్పుడు తీరితే అప్పుడు ఆ టైంలో ఎవరి వయసు ఎంత నిమిషాలు తప్పకుండా అది మార్నింగ్ ఈవినింగ్ ధ్యానం చేయాలి. అలా చేసినప్పుడు ఆనందాన్ని మనం పొందడం.